భూమిని కంపింపచేసిన 10 శక్తివంతమైన భూకంపాలను ఇప్పుడు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బుధవారం తెల్లవారుజామున రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 8.8గా నమోదైంది. ఈ క్రమంలో రష్యాలోని కామ్చాట్ ద్వీపకల్పంతో పాటు జపాన్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్లను సునామీ తాకింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడే అని అంటున్నారు. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా 4 మీటర్ల ఎత్తు సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో జపాన్లో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు వస్తున్నాయి. దీంతో మరో ఉపద్రవం తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచంలోని అత్యంత భారీ భూకంపంగా 1960లో చిలీని తాకిన భూకంపాన్ని చెబుతారు. రెక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 9.5గా నమోదైంది. దీనిని గ్రేట్ చిలీ లేదా వాల్దివియా భూకంపం అని కూడా పిలుస్తారు. ఈ భూకంపం కారణంగా సుమారు 1655 మంది మరణించగా దాదాపు 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. చిలీ భూకంపం తర్వాత 1964లో అమెరికాలోని అలాస్కాలో ఒక భారీ భూకంపం సంభవించింది. దీనిని గ్రేట్ అలాస్కా భూకంపం లేదా గుడ్ ఫ్రైడే భూకంపం అని పిలుస్తారు. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 9.2గా నమోదవగా దీని దాటికి 130 మంది మరణించగా ఇదే సమయంలో సుమారు $2.3 మిలియన్ నష్టం కలిగినట్లు చెబుతారు. ఇదే క్రమంలో 2004లో ఇండోనేషియాలోని సుమత్రా దీవులలో భారీ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా వచ్చిన సునామీ దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా అంతటా విధ్వంసం సృష్టించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 9.1గా నమోదవగా సుమారు 2.8 లక్షలకు పైగా ప్రజలు మరణించారు. ఇదే సమయంలో దాదాపు 11 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2011లో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దీన్ని గ్రేట్ టోహోకు భూకంపం అని పిలుస్తారు. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 9.1గా నమోదవగా దీని ద్వారా వచ్చిన సునామీ కారణంగా సుమారు 15,000 మందికి పైగా మరణించగా దాదాపు 1.3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1952లో రష్యాలోని కమ్చాట్కాలో ఒక భయంకరమైన భూకంపం సంభవించింది. దానివల్ల ఏర్పడిన సునామీ హవాయి దీవులను తాకింది. ఫలితంగా $1 మిలియన్ కంటే ఎక్కువ విలువైన నష్టం కలిగింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 9గా నమోదైంది. తాజా భూకంపం కూడా ఇక్కడే సంభవించింది. తర్వాత 2010లో మరోసారి చిలీని బయోబియా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 8.8గా ఉండగా దీని దాటికి సుమారు 523 మంది మృతి చెందారు. దాదాపు 3.7 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈక్వెడార్, కొలంబియా సరిహద్దు సమీపంలో 1906లో ఓ భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతగా నమోదైన ఈ ప్రకృతి వైపరీత్యంలో సుమారు 1,500 మంది మరణించారు. 1965లో అలాస్కాలోని రాట్ దీవుల సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం వల్ల సుమారు 35 అడుగుల ఎత్తు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉండడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పరిమితంగానే ఉంది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో 1950లో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనిని అస్సాం టిబెట్ భూకంపం అని పిలుస్తారు. నాడు ఈ భూకంపం భారీ విధ్వంసమే సృష్టించింది. ఈ సందర్భంగా సుమారు 780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర సుమత్రా తీరంలో జరిగిన ఈ భూకంపంలో బలమైన ప్రకంపనాలు సంభవించాయి. అయితే ఈ విపత్తు వల్ల పెద్దగా నష్టం జరగలేదు, కానీ కొంతమంది గుండెపోటు కారణంగా మరణించారని చెబుతారు.